ఓకే, గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. ఈరోజు మార్కెట్ మ్యాక్సిమం ఫ్లాట్గానే ఓపెన్ అవుతుంది. సో చూద్దాం ఒకసారి ఈరోజు మార్కెట్ మూమెంట్స్ ఎలా ఉంటాయో కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇటువంటి ప్రీ ఓపెన్ని బట్టి మనం ఇక్కడ బులిష్ అబో బేరిష్ బిలో లెవెల్స్ డ్రా చేసుకున్నాం. ఈవెన్ 5 minutesలో నిఫ్టీలోనూ బ్యాంక్ నిఫ్టీలోనూ. ఇది 1 minute మనం మార్నింగ్ సెటప్ కోసం దీంట్లో కూడా సెటప్ రెడీ చేసుకున్నాం. చూడండి, ఓపెనింగ్ అయితే అయింది. జెరోదాలో ఉన్న ప్రాబ్లమే ఇది. చూడండి, విక్ కింద వచ్చింది. చూద్దాం బయింగ్ సైడ్ వెళ్తుందో. చూడండి, ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడే మనం కన్ఫ్యూజన్లోకి వస్తాం. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎలా అంటే, ఇక్కడ కింద నుంచి విక్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ బయింగ్ వచ్చింది, ఇక్కడేమో పైనుంచి విక్ వస్తుంది సెల్లింగ్. ఇక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే ఈజీగా ఇక్కడ దాకా రావాలి. స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే ఈ పాటికి ఇది బ్రేక్ అయిపోయి ఉండాల్సింది, అవ్వలేదు. సో ఇది బయింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో చూసే ఇలాంటి కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడే విక్స్ ఎప్పుడైతే ఫామ్ అయినాయో ఫస్ట్ క్యాండిల్లో ఆ రోజు మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెస్ట్ మార్నింగ్ సెటప్ని. ఎందుకంటే ఈ సెకండ్ క్యాండిల్ చూడండి, ఇటు బ్రేక్ అవ్వలేదు, ఇటు 50% అబవ్ కూడా వెళ్ళలేదు. ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడే ఫస్ట్ క్యాండిలే మనకి సగం చెప్పేస్తుంది మార్కెట్. నెక్స్ట్ మీకు మార్నింగ్ సెటప్ చేయొచ్చా చేయకూడదా అన్నది. సో ఈరోజు ఆ విక్ ఫార్మేషన్ అనేది నాకైతే పర్మిషన్ ఇవ్వలేదు మార్నింగ్ సెటప్ చేయడానికి. ఐఎమ్ నాట్ గోయింగ్. ఇవి నిన్న మనం గీసుకున్నటువంటి స్వాపింగ్ లెవెల్స్ అనమాట. ఈ వైట్ లైను, ఈ రెడ్ లైను, ఈ రెడ్ లైను, ఈ రెడ్ లైన్. థిక్ లైన్ వచ్చి ఈరోజు బేరిష్ బిలో రేంజ్. ఈ రేంజ్ దాటి వెళ్తలేదండి కిందకి. నాకు తెలిసి ఇక్కడి నుంచే ఇది టర్న్ అవ్వాలి. సరే చూద్దాం. విక్స్ చూసారా? విక్స్ 12కి వచ్చిందంటే ఆప్షన్ బయర్స్కి ఏమి ఉండదు, చింతపిక్కలే. ఎందుకంటున్నాం అంటే అలా విక్స్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే వాలటాలిటీ ఆటోమేటిక్గా తగ్గుతుంది.
మార్కెట్లో వోలటాలిటీ తగ్గడం ఒక ఎత్తు అయితే ప్రీమియమ్స్లో కూడా వోలటాలిటీ తగ్గిపోతుంది. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎక్కడన్నా పిఈలు ఎంటర్ అయి ఉంటే ఇక్కడ 315 ఉన్నది, ఇక్కడికి వచ్చేటప్పటికి 320 312 నడుస్తుంది, అంతే, అంతకుమించి పెరగదు. సో విక్స్ తక్కువ ఉన్నప్పుడు ఆప్షన్ బయర్స్ చేతిలోకి చింతపిక్కలే. విక్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వోలటాలిటీ పెరుగుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి 30-40 పాయింట్స్ వచ్చేస్తాయి, ఈజీగా ప్రాఫిట్ చేయొచ్చు. కాకపోతే యూ షుడ్ బీ ఇన్ కరెక్ట్ ట్రేడ్. ఆ ట్రేడ్ నీది రాంగ్ సైడ్ ఉన్నారంటే మాత్రం లాస్ కూడా అలాగే అవుతుంది. అది $54,200 మంచి సపోర్ట్ అండి. సో మ్యాక్సిమం వస్తే ఇక్కడ దాకా రావాలంతే, వచ్చేసి ఇక్కడి నుంచి బౌన్స్ రావచ్చు, ప్రాబబిలిటీ ఉంది. ఏది ఈరోజు మార్కెట్ మనం డౌన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఇంకది వెళ్తానే ఉంటుంది. చూసారా, నిన్నటి రేంజ్లోకి వచ్చేసింది మార్కెట్. మళ్ళీ ఇక్కడి నుంచి బయటపడితేనే మనకు కొంచెం మంచి మూవ్ రావాలి. ఈలోపు నిఫ్టీని చూద్దాం ఒకసారి. చూడండి, 250 అబోవ్ వెళ్తే మనకు సి సైడ్ వెళ్ళచ్చు. ఈ సైడ్ వెళ్ళటానికి ఇప్పుడు 2650 దీని కిందకి వెళ్తేనే పిఈ సైడ్. ఈ మధ్యలో ఎట్టయినా తిరగచ్చు. సో జాగ్రత్త.
మనకి ఫస్ట్ క్యాండిల్ రెడ్ ఫామ్ అయింది చూసారా బ్యాంక్ నిఫ్టీలో. ప్లస్ సెకండ్ క్యాండిల్ వచ్చేసి డోజీ, థర్డ్ క్యాండిల్లో ఇంకా నడుస్తూ ఉంది. సో బ్లూ షేడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ అయితే మరి క్వశ్చన్ మార్క్. ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వలేదు, హై బ్రేక్ అవ్వలేదు. ఇన్సైడ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. సో ఇక్కడ హై కానీ లో కానీ బ్రేక్ అవ్వడం కోసం వెయిట్ చేయాలి ఫస్ట్ క్యాండిల్. నిఫ్టీ ఎలాగో సెన్సెక్స్ కూడా అంతే, ఎటు తేల్చదు. సరే ఎనీవేస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ $165 దీంట్లో ఇది 55%. దీనిపైకి వెళ్తే బులిష్నెస్ రావచ్చు, దీని కింద ఉంటే బేరిష్గానే ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఇక్కడితో 50%కి వచ్చింది, ఈ క్యాండిల్ ఇక్కడికి వచ్చింది. సో సైకాలజీ పరంగా చూస్తే ఇక్కడ 50%కి వచ్చింది కదా, ఇక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుంటుందని పీఈ సైడ్ ఎంటర్ అవుతారు. ఇక్కడి నుంచి తిరిగేయచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇది వచ్చినా కానీ ఇక్కడ మంచి సపోర్ట్ అండి, 54,200 వచ్చి దీన్ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. చూడండి 2 డోజీలు ఫామ్ చేసింది ఇక్కడ. $179.
బిఫోర్ 100 ఇక్కడ. సరే చూద్దాం ఏమవుతుందో. నిఫ్టీ చూడండి కిందకు వస్తుంది. బట్ ఈ ఫస్ట్ క్యాండే బ్రేక్అవుట్ కానీ ఫస్ట్ క్యాండే బ్రేక్ డౌన్ కానీ జరగాలి. అప్పటి వరకు ఎలాంటి ట్రేడ్స్లోకి ఎంటర్ కాకపోవడమే మంచిది. చూడండి ఎన్ని ట్రాపింగ్ నడుస్తున్న పొద్దున్నే. ఎలా తిరిగిందో అది 350 లెవెల్. చూసి 54 350 పైన బయ్యింగ్. తర్వాత టాప్ సెల్లింగ్ అయితే 54 150 కింద. ఈ రెండు లెవెల్స్. ఇది సెల్లింగ్ లెవెల్. 350 పైన అయితే బయింగ్ చేసుకోవచ్చు. అది ఈ మధ్యలో అన్ని ట్రాపింగ్ అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. 320. సరే ఎనీవేస్ చూద్దాం.
మనకి ఆల్రెడీ దీంట్లో ఈ 2 క్యాండిల్స్ స్పెషల్ క్యాండిల్స్ ఫార్మేస్ కూడా అయిపోయినాయి. సో దాన్ని బట్టి లెవెల్స్ కూడా డ్రా చేసుకుంటే పోతుంది. ఎందుకంటే మార్నింగ్ సెటప్లో ఎలాగో ట్రేడ్ రాలేదు, స్వాపింగ్లోన చూసుకోవచ్చు. రైట్. $920, $925. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో అయితే లెవెల్స్ వచ్చేసినాయి మనకి. ఇలా కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీలో అదే చెప్తున్నా కదా, ఫస్ట్ 2 క్యాండిల్స్ వచ్చినాయి. సో లెవెల్స్ ఒకసారి వేసుకుందాం దీంట్లో కూడా. ఈ లెవెల్స్ని క్యాలిక్యులేషన్ బేస్డ్ అండి మొత్తం. ఓకే, నిఫ్టీలో బ్రేక్అప్ బ్రేక్
బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఆల్రెడీ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది 54,200ది మనం ఆల్రెడీ యాడ్ చేసుకుని ఒకసారి చూద్దాం. ఫిఫ్టీ 350 పైనే అండి బయింగ్. 150 కింద సెల్లింగ్. నిఫ్టీ అయితే సూపర్ బులిష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ ఎటు కాకుండా. బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ రెండు ఇరుక్కుపోయినాయి యాక్చువల్గా చెప్పాలంటే, రేంజ్లోనే ఉన్నాయి. ఎవరైనా ఈ రెండు ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి. $25,135 పైన అయితే ఫిన్ నిఫ్టీలో బయింగ్, 25,000 బ్రేక్ అయితేనే సెల్లింగ్. ఈ మధ్యలో ఇవన్నీ ఎటు తేలదు పరిస్థితి. మిడ్ క్యాప్ చూడండి.
మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా 13,320 పైన అయితే మంచి బయింగ్ వస్తుంది. $54,350 దాకా రావాలండి. ఈ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేస్తే ఏదైనా మంచి మూవ్ వస్తుంది. చూడండి, ఈ లెవెల్ ఉంది కదా, లాస్ట్ స్వింగ్ హై, టుడేస్ స్వింగ్లో ఈ రెండింటికి 50% ఇది. దీని పైకి వెళ్ళినా కానీ ఇది నెక్స్ట్ లెవెల్ ఇక్కడ డిసైడ్ అవుతుంది, ఇటుపక్కక అన్నది. సో అందుకే 54,350 చెప్పింది. మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళినా ఇక్కడి నుంచి ఒక డిసిషన్ వస్తుంది, లేదా 50% దగ్గరే రివర్స్ కూడా అయిపోవచ్చు. ఇది ఇక్కడి నుంచి సి సైడ్ వచ్చినప్పటికీ మన ఫస్ట్ క్యాండిల్ 50% ఉంది కదా, అక్కడ దాని రియాక్షన్స్ చూడండి. పైకి వెళ్తూ కిందకు వచ్చింది, పైన క్లోజింగ్ ఇచ్చింది, మరలా కింద క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బెస్ట్ పైకి వెళ్తే ఓకే. నిఫ్టీ చూడండి ఇక్కడ దాకా వచ్చేసింది, లైఫ్ హై, మరలా ఆల్ టైమ్ హైకి వచ్చేసింది మళ్ళీ. ఈ 250 ఏబో ఇక్కడ మనం సి తీసుకుంటే మనకి 300 దాకా వస్తుందండి.
300, 320, 350 ఈ రేంజ్ రావచ్చు. కాకపోతే ఒక రిట్రేస్మెంట్స్ అయ్యి వస్తుంటే మధ్యలో భయపడకుండా కూర్చుంటే చాలు. బాగా డౌన్ ఉంది విక్స్. సో ఇంత లాంగ్ టైం కూర్చున్నా మనకి ఒక 30 పాయింట్స్ కన్నా ఎక్కువ రావట్లేదు. చూడండి, ఇక్కడ సి సైడ్ ఎంటర్ అయితే 54,200 54,200 సిలో ఇక్కడ ఎంటర్ అయితే ఇక్కడేమో దాని వాల్యూ వచ్చేసి ఇంత 326 ఉంది ఇక్కడ. రైట్ నౌ ఇట్ ఈస్ 326 అంటే 330 వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 340, 350, 352 అంటే 30 పాయింట్స్ వచ్చింది ఇక్కడ. ఇంత మూలో అంటే ఎన్ని పాయింట్లు ఇది? 174 నుంచి 310. వన్ 36 పాయింట్స్లో యాక్చువల్గా అయితే ఒక 136 అంటే 40-50 పాయింట్లను రావాలి. ఇక్కడ 30 వచ్చినాయి. వెరీ హారిబుల్ కండిషన్. చూడండి, ఇక్కడ 50% నుంచి రియాక్షన్ అయితే తీసుకుంటుంది. చూద్దాం. ఇది బ్రేక్ చేస్తే దీని లెవెల్ దాకా వెళ్ళాలి. ఇక్కడి నుంచి సస్టైన్ అయితే పైకి వెళ్తుంది, ఇక్కడి నుంచి సస్టైన్ కాకపోతే కిందకు వస్తుంది అన్నమాట. నిఫ్టీ ఏం చేస్తుంది? నిఫ్టీ అక్కడే ఉంది, ఇంకా ఏం కదలట్లేదు. ఈ వైట్ లైన్ని రీటెస్ట్ చేస్తుందండి. ఇది వైట్ లైన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, దీన్ని రీటెస్ట్ చేసి పైకి వెళ్ళాలి.
విక్స్ 11.76. హారిబుల్, వద్దు అసలు. అసలు ఆప్షన్ ట్రేడింగ్లో ఈరోజు ఎంత లాంగ్ ట్రేడ్ కూర్చున్నా ఎలాంటి ప్రాఫిట్స్ జరగవు. విక్స్ పెరిగితేనే కదా, వాలటాలిటీ పెరిగితే అప్పుడు మనకి ఇంప్లాయిడ్ వాలటాలిటీ పెరుగుతుంది. దాని మూలంగా మిగతా ఫ్యాక్టర్స్ కూడా చేంజెస్ వస్తాయి. దానివల్ల ఆప్షన్ ప్రీమియం కూడా ఫాస్ట్గా పెరగవచ్చు. ఇదే లేదు కదా అసలు. విక్స్ 11 వీక్స్లో మీరు ఆప్షన్ ట్రేడింగ్ కన్నా క్యాష్ ట్రేడింగ్ చేసుకోవడం బెస్ట్, లేదా ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసుకోవడం బెస్ట్. అందుకే ట్రేడర్స్ మ్యాక్సిమం లాసెస్లో ఉండేది. ఈ విక్స్ మొన్న డే బిఫోర్ ఎస్టర్డే 14 దాకా ఉంది. ఈరోజు ఒకసారికి 11.27కి వచ్చింది. అంటే మార్కెట్ ఎలాగ పైకి వెళ్తుంది, వీళ్ళకి ఎలాగ ప్రాఫిట్ కాకూడదు. సో విక్స్ తగ్గించేసేయండి అయిపోయింది. పైగా ఈరోజు ఫ్రైడే.
నిఫ్టీ మ్యాక్స్ టు మ్యాక్స్ 26 320 340 దాకా వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఈరోజు మూమెంటం చాలా తక్కువ ఉంది. నిన్న బాగా మార్కెట్ ఆఖరిలో మంచి మూమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు స్లోగానే ఉంది. దీనిలో ఇంకా మనకి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు, వెయిటింగ్ ఫర్ దట్. నాకు తెలిసి నిఫ్టీలో అయితే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సిఈపి చార్ట్ కూడా లేఅవుట్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు ఒకసారి మనకి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అవ్వదు, తర్వాత ట్రేడ్స్ గురించి చూద్దాం. ఓ సారీ, 26 కదా. చార్ట్ ఏంటి ఇలా ఉందని చూస్తున్నా. రైట్.
చూడండి ఇక్కడ 935 క్యాండిల్లో మనకి ఆ సెటప్ కనబడుతుంది. సో అది మనం డ్రా చేసుకుందాం. 150 0.5. ఇది ఈరోజు ఫస్ట్ 1 అవర్లోనే మనకి సెటప్ కూడా ఫామ్ అయిపోయింది. సో దీంట్లో చూడండి బయింగ్ లెవెల్ వచ్చేసి మనకు 142 దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. 142, 150 దగ్గర కూడా కొనవచ్చు. సో నిఫ్టీ అయితే బాగానే చూడండి మూమెంట్ వస్తుంది దీంట్లో. సో దాని ప్రకారం ఇది బాగానే మూవ్ అవుతుంది ఈ సైడ్ కాబట్టి. చూడండి ఒకవేళ అంటే ఇప్పుడు ఆల్రెడీ బ్రేక్అవుట్ ఎక్కడ ఇచ్చింది మనకి, ఈ క్యాండిల్ వచ్చింది బ్రేక్అవుట్. ఈ క్యాండిల్ ఇచ్చిందంటే అట్లీస్ట్ మనం ఈ లెవెల్ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. ఆల్రెడీ వచ్చింది ఇక్కడ చూడండి. దీనిలో చూడండి ఎంత, 150.45. మనకి ఇక్కడ 150.05 ఉంది. దాదాపుగా వచ్చింది ఆ లెవెల్కి. ఇక్కడ బై చేస్తుంటే ఇప్పుడు 150 కదా, 160 మన నడుస్తుంది. 10 పాయింట్స్ ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నట్టు. ఇక్కడ ఎందుకు బై చేసామంటే దీనిపైన క్లోజింగ్ ఇచ్చింది, దీని కింద క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ బై చేస్తాం. ఇది బై చేయడానికి ముందు అంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అప్పుడు మనకి స్టాప్ లాస్ పెద్దది అవుతుంది కాబట్టి స్టాప్ లాస్ తగ్గించుకోవడానికి ఈ లైన్ దగ్గర దొరికితే అక్కడ, ఇక్కడ దొరికితే ఇంకా మంచిది. 142 ఉంది కదా, ఈ రేంజ్లో దొరికితే ఇంకా మంచిది అనమాట. ఈ రేంజ్లో కొనుక్కుంటే మనకి స్టాప్ లాస్ తక్కువ అవుతుంది, గెయిన్ కూడా వస్తే బాగా వస్తుంది. అది సరే, ఇది దీనికోసం వెయిట్ చేద్దాం. కిందకు వస్తుందేమో, ఈ లెవెల్ కానీ ఈ లెవెల్ కానీ వస్తే ఒకసారి మనం అప్పుడు బై చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ 54,340 పైన క్లోజింగ్ వచ్చి 350 పైన సస్టైన్ అయితే బులిష్ మూమెంట్ అయితే వస్తుంది. లేదా ఇది కింద
ఈ సెటప్ కోసం ఏంటంటే మనకి సిఈపి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ప్రీమియమ్స్ సేమ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉండేటట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం అని చెప్పి ఇవి మారుస్తున్నాం. ఇక్కడ కొంచెం కలుస్తున్నాయి అంతే. బట్ ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ ఇచ్చిందేమో 9:30కి. సో 9:30 తర్వాత క్యాండిల్స్లో కలవాలి. 9:25కి అయితే కలుస్తున్నాయి, 9:30కి తక్కువ. చూద్దాం, వెయిట్ అండ్ సీ. నిఫ్టీ పరిస్థితి ఏంటి? అది అక్కడే ఉంది చూడండి. ఇది ఇక్కడ ఎవరైనా ఎంటర్ చేసి ఉంటే 150 దగ్గర 150 ఒక 10 పాయింట్స్ స్కాల్పింగ్ అయితే ఈ ఇంత మాత్రం సరిపోతుంది. యాక్చువల్గా అయితే ఇది స్కాల్పింగ్ కోసం కాదు, దీంట్లో మంచి ట్రేడ్స్ దొరుకుతాయి. 50 పాయింట్స్, 60 పాయింట్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్, 70 పాయింట్స్, 100 పాయింట్స్, 200 పాయింట్స్ కూడా దొరికిన రోజులు ఉన్నాయి. అంటే అలాంటి ట్రేడ్స్ కోసం అయితే ఇది మంచి స్ట్రాటజీ కాదు. మనం స్కాల్పింగ్ చేసుకొని ఇప్పుడెప్పుడు మనకు అవకాశం వస్తే అప్పుడప్పుడు మనం ఒక ట్రేడ్ తీసుకుందాం అంతే అయిపోతుంది. చిన్న చిన్న స్కాల్పర్స్ ఉంటారు కదా, స్కాల్పర్స్ పని ఏంటి? 5 పాయింట్లు 6 పాయింట్ల కోసం చూస్తారు. 10 పాయింట్లు నిఫ్టీలో అయితే 5-6 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ అయితే 10-15 పాయింట్లు అంతే. కాకపోతే క్వాంటిటీ హెవీ ఉంటుంది వాళ్ళది. అంటే 300 క్వాంటిటీ, 500 క్వాంటిటీ. నిఫ్టీ అయితే మరీ ఎక్కువ, 1000 క్వాంటిటీ ఉంటుంది. అలా స్కాల్పర్స్కి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ చాలు కదా. ఈ స్ట్రాటజీలో ఏంటంటే ఒక విషయం, ఈ 2 లైన్స్ ఫామ్ అయిన తర్వాత డెఫినెట్గా దీనిపైకి వెళ్తే కనీసం ఒక 5-6 పాయింట్లు పైకి వెళ్తుంది, అది మాత్రం గ్యారంటీ. దీనిపై క్లోజింగ్ ఇచ్చింది, మరలా ఈ లైన్ దాకా వస్తుంది, ఇక్కడి నుంచి 5 పాయింట్లనే వెళ్తుంది, ఇది గ్యారంటీ. సో ఈ గ్యారంటీ ఉన్న ట్రేడ్లోనే స్కాల్పింగ్ చేసేసుకోవచ్చు కదా. నిఫ్టీ అనుకోండి, ఒక 1800లో ఫుల్ క్వాంటిటీ, ఒకసారికి ఫుల్ క్వాంటిటీ వచ్చి 1800 అనుకుంటే, ఇప్పుడు 1800 తీసేసుకుంటే ఇక్కడికి వచ్చి మనకి ఇది ఎంత, లో ఎంత 150, దీని హై ఎంత 164, 14 పాయింట్లు. సరే అక్కడ దాకా వద్దు, ఇది హై వచ్చింది 161, చాలు 10 పాయింట్స్. 10 దాకా కూడా వెయిట్ చేయొచ్చు. 6-7 పాయింట్లు రాగానే నువ్వు క్లోజ్ చేసేసుకున్నా నీకు స్కాల్ప్ మంచి ట్రేడ్ వచ్చేస్తుంది. అలాగే ఈ క్యాండిల్ పైన క్లోజ్ ఇచ్చింది, ఇక్కడ దాకా వెయిట్ చేసేవాళ్ళు చేయొచ్చు, లేదా సెకండ్ క్యాండిల్ కూడా నువ్వు తీసుకోవచ్చు. క్యాండిల్ క్లోజింగ్ అంతే. కాకపోతే టైమింగ్ మాత్రం 5 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టకూడదు, 3 or 1 minute పెట్టుకుంటే బెస్ట్. చూడండి ఇక్కడ మీకు బయింగ్ చూసారా, కొంచెం ఇదవుతుంది, సస్టైన్ కావట్లా. కానీ మూమెంట్ అయితే వస్తుందండి, ఎటో పక్కకి డెఫినెట్గా వస్తుంది. ఎటో పక్కకండి ఎవరైనా చెప్తారులే అంటారా, అది కాదు. కానీ ఇది లైఫ్ టైం హైకి వచ్చింది కాబట్టి ఫ్రైడే ఏమో అంటే సెల్లింగ్ కూడా రావచ్చు ఈరోజు. కానీ సెల్లింగ్ నాకెందుకు ఈవినింగ్ టైం అంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. బట్ ఏమో ఇప్పుడు కూడా సేల్ చేసే ప్లాన్లో ఉండొచ్చు, ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎఫ్ఐఎస్ నిన్న కొన్నారు కాబట్టి ఈరోజు సెల్ చేస్తారా లేదా అన్నది డౌట్.
సరే, ఈవినింగ్ అనాలిసిస్ వీడియోలో నేను ఏ విషయం అప్డేట్ చేస్తాను మొత్తం. ఓకే, మనకి నిఫ్టీలో అయితే సెటప్ ఫామ్ అయిపోయింది ఆల్రెడీ. 150 దగ్గర బయింగ్ ప్రైజ్ అండి. చూడండి, ఎస్ఎల్ వచ్చేసి 142, 8 పాయింట్స్ ఎస్ఎల్. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు ఈరోజు. ఓకే, నిఫ్టీ అది. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా మనకి సెటప్ ఫామ్ అవ్వలేదు, చూస్తా కాసేపట్లో అవ్వాలి. ఇది ఇక్కడ దాకా రావాలి, 330 దాకా. ఇది మరీ తక్కువ ఉంది, ఇది మరీ ఎక్కువ ఉంది. అది వస్తే అప్పుడు మనకి ఒక లెవెల్స్ డ్రా చేసుకోవడానికి కరెక్ట్ అయిన ఇవి వస్తాయి, ప్రైసెస్, ప్రీమియమ్స్ వస్తాయి, సెట్ అవుతుంది. ఓకే, ఈవినింగ్ అనాలిసిస్ వీడియోలో మొత్తం అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.